Yes, very good evening friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే టెక్నాలజీని ఆల్రెడీ ఇది సెకండ్ టైం చేస్తున్నాం. మనం ఫస్ట్ టైం ఆల్రెడీ అయిపోయింది. నియర్ అబౌట్ సమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ తిరిగారు. ఒకసారి అది కస్టమర్ నుంచే మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సో ఈ వెహికల్కి ఇది సెకండ్ ఇంజెక్షన్. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాం. అసలు ఈ యాంటీడాట్ ఇంజెక్షన్ ఎందుకు చేయాలి ఆటోమొబైల్ అనే దాన్ని మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి మనం వెహికల్ ఓనర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా ఏమైంది నష్టం చెప్పండి భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మద్దిపాడు, ఇక్కడే పక్కనే. రైట్, వెరీ గుడ్. సో దీనికి ఆల్రెడీ మనం ఇంజెక్షన్ చేసాం కదా యాంటీడాట్ ప్లస్. సో వాట్ ఈస్ ద అంటే బెనిఫిట్స్ ఏమున్నాయి యాజ్ ఏ కన్జ్యూమర్గా ఆర్ ఓనర్గా మీరు ఏం ఫీల్ అయ్యారు? అంతా బాగుంది. ఇంజన్ కూడా స్మూత్గా ఉంది, స్మూత్ అయిపోయింది. ప్లస్ మైలేజ్ కూడా ఎంత పర్సెంటేజ్ మైలేజ్ పెరిగి ఉండొచ్చు? యావరేజ్ 20% పెరిగింది. 20. ఎస్. అంటే సుమారు మనం చేసి ఎంతకాలం అయిందండి? ఇప్పటికి 2 years అయిపోయింది. 2 years అయింది. ఎన్ని వేలు తిరిగి ఉన్నారు ఇప్పటికి? 2,70,000. మనం ఇంజెక్షన్ చేసినప్పుడు సుమారు 1 lakh చేంజ్, నియర్ అబౌట్ 1 lakh తిరిగింది. 1,70,000 తిరిగింది ఇప్పటి వరకు కంటిన్యూటీ. సో మీ ఇంజెక్షన్ పవర్ అయిపోయిందని మీకు ఎప్పుడు అనిపించి ఉంటుంది? సుమారు రీసెంట్గా 6 months నుంచి అనుకుంటున్నారు. అంటే మేబీ 1,20,000లో లాక్ అయ్యి ఉండొచ్చా? మేబీ. సో మిత్రులారా, మనం ఫస్ట్లో మనం చేస్తున్నది కూడా హై వాల్యూస్ తోటి చేసాము. దాన్ని అంతా కూడా బికాస్ ఆఫ్ వెహికల్ స్టాండర్డ్స్ నుంచి కూడా బేస్ చేసుకొని చేసాము అది. సో వెహికల్ స్మూత్నెస్ ఇంకా అదర్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి? ఇంకా బాగుంది, స్మూత్గా. అంటే మనం కొత్త వెహికలే కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం అప్పుడు కొత్త వెహికలే కాబట్టి దాని గురించి మనం అంత పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు 2.7 lakh అయింది కాబట్టి ఇప్పుడు కూడా దాని వాల్యూస్ మనకి ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా వస్తుంది, తెలుస్తుంది. రైట్, వెరీ గుడ్. ఒకసారి మనం బానెట్ ఓపెన్ చేయండి. వెహికల్ కూడా స్టార్ట్ చేసి మనం చేసే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, మనం యాంటీడాట్ ఎలా పనిచేస్తుంది, ఆల్రెడీ చేసిన వెహికల్కి చేయని వెహికల్కి తేడా ఏంటో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి. ఎక్సలేటర్ ఇస్తారా? ఇవ్వు, గట్టిగా ఇచ్చి ఇవ్వు 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 ఇవ్వండి, పర్లేదు, ఏం కాదు. రాని ఇవ్వండి. ఇవ్వు. బస్. సో ఇప్పుడు మనకి కొద్దిగా లిటిల్ బిట్ డార్క్ స్మోక్ అయితే తెలుస్తుంది మిత్రులారా. సో వెహికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి పికప్ మైలేజ్ నియర్ అబౌట్ 2 lakh ఎంత తిరిగిందన్నా? 73,000. 2,73,042. బ్లూటూత్ కనెక్ట్ అయింది అండి. ఎక్కడ? కార్లో వినిపిస్తున్నట్టు అనిపించింది నాకు. పర్లేదు. సో మిత్రులారా, మనం వెహికల్ యొక్క వాల్యూస్ని మనం లిటిల్ బిట్ అంటే అది ఎంత పొల్యూషన్ జనరేట్ చేస్తూ ఉంది ఏందనేది చూసాం. అండ్ మీ అందరికీ కూడా ఇది ఫస్ట్ టైము సెకండ్ టైం అని మేము చెప్తా ఉంటాం. బట్ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. దీంట్లో ఒక ఐడెంటికల్ ప్రూఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది స్పాట్, మనం ఇంజెక్షన్ చేసిన స్పాట్ అనేది ఈ రబ్బర్ మీద ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. సేమ్ అదే స్పాట్లోనే మళ్ళీ మనం ఇంజెక్షన్ చేస్తూ ఉన్నాం. వెహికల్లో ఈ యొక్క యాంటీడాట్ అవసరం ఎందుకు వస్తుంది ఏంటి అనేదాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇప్పుడు మనకి వెహికల్లో ఏదైతే డార్క్ స్మోక్ వచ్చిందో అదంతా కూడా ఇంజిన్ తన యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేక డీజిల్లో అన్బర్న్ ఫ్యూయల్ అంటాం దాన్ని, మండని ఇంధనం. ఏదైతే మండని ఇంధనం ఉందో
ఆ మండని ఇంధనం అంతా కూడా కార్బన్ డయాక్సైడు, కార్బన్ మోనాక్సైడు, సాక్స్, నాక్స్ ఇలాంటి మెటీరియల్స్ రూపంతో మొత్తం ఎగ్జాస్ట్ గ్యాసెస్లో వెళ్తుంది. దీన్నే మనం ఆర్సెనిక్ గ్యాసెస్ అని కూడా పేరు పెడతాము సైన్స్ భాషలో. ఈ ఆర్సెనిక్ గ్యాసెస్ అనేవి చాలా పొల్యూటెంట్, హజార్డ్ గ్యాసెస్. అవి ఎక్కువ పర్సంటేజ్ ఉండకూడదు అనేది మనకి బయాలజీలో చాలా క్లియర్గా ఉంది. సో ఆ పర్సంటేజ్ ఒక పర్టికులర్ పర్సంటేజ్ కనుక దాటితే అదే మనకి డిసీజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. అందువల్లే ఈరోజు అనేక రకాలైన రోగాలు మనకి గాలి ద్వారా, ఎయిర్ బోన్, కరోనా కూడా ఎయిర్ బోనేనండి. సో గాలి ద్వారా వ్యాపించే వ్యాధులన్నీ కూడా మనకి ఎయిర్ బోనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఆర్సెనిక్ గ్యాసెస్ బేస్ చేసుకునే ఈ జీవులన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్ని మనం సైన్స్ పరంగా ఎంతైతే మనం తెలుసుకున్నామో ఆ తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా సమాజానికి మనం తెలియజేస్తూ దాని రూట్ కాజ్ థెరపీని మనం చేయటమే మా యొక్క డ్యూటీ. సో దాంట్లో ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజిన్ని మనం ఈ కార్బన్ యాంటీడాట్ ద్వారా మనం చేస్తున్నాం. యాంటీడాట్ ప్లస్ అనే ఒక కొత్త మెటీరియల్ కూడా వచ్చింది. బట్ అది కూడా మీకు ఇది 30,000 పనిచేస్తే ఇది 1 lakh వరకు పనిచేస్తుంది. సో 1 lakh కిలోమీటర్ వరకు మనం పనిచేసే విధానాన్ని మన పూర్వీకులు అంటే పాత రోజుల్లోనే మనం చేసామని చెప్పడానికి మీకు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పించే ప్రయత్నం అయితే చేశాను. అది వారి కస్టమర్ ఎగ్జాంపుల్. అది వారు ప్రాక్టికల్గా వారు ఏమి ఎక్స్పీరియన్స్ చేశారనేదే మీకు చెప్పించడం జరిగింది. సో 1 lakh కిలోమీటర్ తర్వాత మనం 1,20,000 కిలోమీటర్ల తర్వాత వెహికల్లో వాల్యూస్ అన్ని డౌన్ అయిపోవటం మనం తెలుస్తుంది. సో ఆ వాల్యూస్ని మళ్ళీ ఇంక్రీజ్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం ఇంజెక్షన్ చేస్తున్నాం మిత్రులారా. సో వెహికల్లో ఉండేది ఎందుకు ఈ సమస్య వస్తూ ఉంది? 1 లీటర్ పెట్రోల్ ఆర్ డీజిల్ మండాలి అంటే సుమారు ఒక 14,000 నుంచి 15,000 లీటర్ల గాలి కావాలి. ఈ 15,000 లీటర్ల గాలి కూడా గాలి చేత అంటే కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ వస్తాయి. సుమారు 5.5 కేజీల CO2 అంటే దాదాపు ఆ బాడీ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతూ ఉంది. ఈ 5.5 కేజీల CO2ని మనం మార్కెట్లోకి మనం ఒకసారి స్ప్రెడ్ చేసినా లేకపోతే ఒక చోట గ్యాదర్ చేసినా ఏ వ్యక్తి కూడా నిలబడలేడు. సో ఇలాంటి పరిస్థితులు సైన్స్లో మనకి చాలా విస్తృతమైన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు మన ప్రతి వ్యక్తికి కూడా వెహికల్ ఉంది. ఈరోజు ప్రతి వ్యక్తికి కారు ఉంది, బైక్ ఉంది, అన్ని రకాల వాహనాలు ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం దూరంగా వెళ్ళాలన్నా లేకపోతే వీటిని మనం వాడుకోకుండా ఉండాలన్నా ఈరోజు ఉండలేని పరిస్థితి. సో దీనివల్లే మనకి ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూట్ అవుతూ ఉంది. ఆ పొల్యూట్ అయ్యే విధానాన్ని మనం ఇక్కడ తగ్గించడమే ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ చేసే ప్రక్రియ మిత్రులారా. సేమ్ ఇదే విధంగా మేము హైడ్రోజన్ జనరేషన్, నీటితోటి వాహనాలని హైడ్రోజన్ తోటి నడిపించే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నాం. ఈ నీటితోటి వాహనాలు నడిపించే ప్రక్రియలో మనం కొత్త రీసెర్చెస్ చాలా అద్భుతాలు చేసాం. ఎందుకు మనం 2015 నుంచి ప్రజలకు పరిచయం అయ్యి ఈరోజు కూడా మేము మార్కెట్లోకి రాలేదు అంటే మీ అందరికీ ఒకే ఒక మాట చెప్పాలి. ఈరోజు BS1 నుంచి BS6 వరకు, BS10 వరకు అనేక వాహనాల మోడల్స్ వచ్చినాయి. బట్ ఎందుకు మనకి BS10 వెహికల్ మనకి ఫస్ట్లోనే ఆటోమొబైల్ ఓనర్స్ కానీ లేకపోతే మొబైల్లో ఇప్పుడు 5G 4G అనే అంశాలు మనం వాడుతూ ఉన్నాం. ఈ మనకి మొదట్లోనే అందించలేదు అంటే దాని యొక్క సామర్థ్యాన్ని మనం పూర్తిగా అంచనా వేయలేకే అండ్ ప్రకృతిని మనం ఎలా రక్షించాలి అనే ఒక ప్రాతిపదిక అనేది మనం పెట్టుకోవాలి. సో కాబట్టి మాకు తెలిసినంత వరకు కూడా మేము ఏదైతే రీసెర్చ్లో మేము తెలుసుకున్నామో ఆ విధానాన్ని మీ అందరికీ కూడా సమకాలికంగా 100% క్వాలిటీలో అందించే ప్రక్రియే మేము చేస్తున్నాం మిత్రులారా. అందువల్లే మేము అప్పటికప్పుడు ఏదో దాన్ని రుద్దేసేసి ఆ తర్వాత మాది కాదు, తూచి మాది కాదు అని చెప్పే పరిస్థితి అయితే మేము చేయము. సో అందువల్లే ఇట్ టేక్ సమ్ టర్మ్, అంటే అదొక కొంత సమయం పడుతూ ఉంది. ఆ సమయానికి మళ్ళీ కొత్త రీసెర్చ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కొత్త రీసెర్చ్లను కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ పర్లేదు మహేష్, లోపలికి లిక్విడ్ వెళ్ళిపోతుంది, స్లోగా వెళ్తుంది. అది నీడిల్ బయటికి లాక్కొచ్చిందిలే. సో కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 100% యాక్టివేటెడ్ మెటీరియల్ మనకు కావాలి. సో ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ అనేది మనం ఇప్పటికే సుమారు 7 years నుంచి మనం మార్కెట్లో మనం తెలియజేస్తూనే ఉన్నాం, అందరికీ అందిస్తూనే ఉన్నాం. మార్కెట్లో విలువలన్నిటినీ కూడా మనం ప్రతి వాహనానికి కూడా తగిన విధంగా మనం డిజైన్ చేస్తాం, ఒక గుడ్ వాల్యూస్ తోటి వచ్చాం. సో దానిలోనే ఇంకా హై వాల్యూ మనం ఎందుకు ప్రేరేపించకూడదు, ఎందుకు మనం ఇంకా హై వాల్యూ ఇంజెక్షన్స్ మనం ఇవ్వకూడదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ తీసుకొని పూర్వం మనం ఏదైతే 30,000 కిలోమీటర్ వరకే పనిచేసే విధానాన్ని ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల వరకు కూడా పనిచేసే విధంగా ఈ యొక్క యాంటీడాట్ ప్లస్ని మనం చేయటం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి
ఈ విధానాలు సైన్స్ అనేది చాలా గొప్పది. సో సైన్స్కి కూడా అందని కొన్ని నిజాలు మనిషి మాత్రమే మానవ మేధస్సుతోటే సాధిస్తాడు. ఆ మేధస్సుతోటే మీ అందరికీ కూడా ఈ విషయాల్ని, ఆ మేధస్సుతో మేము సాధించిన అంశాలని మీకు తెలియజేసే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నాము. దాన్ని మీరు అందరూ గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాను. ఒక నీడిల్ ఇంకోటి వేపు, ఇది బ్లాక్ అయినట్టుంది కొద్దిగా, అడుగు. రబ్బర్ బ్లాక్. సో ఆ విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. అందువల్లే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సుందర్ ఇన్నోవేషన్స్, మా యొక్క వెబ్సైట్ sundarinnovations.com సైట్లో ఈ యొక్క విలువలన్నిటినీ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్నో రకాల సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ సొల్యూషన్, ఆటోమొబైల్ సొల్యూషన్ అండ్ హెల్త్ సొల్యూషన్, పవర్ కూడా మనం చాలా తక్కువ రేటుకి కరెంటును మనం తయారు చేసుకోవచ్చు. మన పూర్వీకులు మనకు అందించిన చాలా గొప్ప విషయాలు మనకి అగస్త్య సంహితలో అగస్త్యుడు పవర్ని మనకి ఎలా తయారు చేయాలనేది చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. సో ఆ రోజుల్లో మనం ఆ పవర్ని ఇంకా ఎక్కువగా మనం విరివిగా వాడామనే దానికి నేచర్లో ఉండే అనేక రకాల శస్త్ర విద్యలన్నీ కూడా చాలా కారకాలుగా ఉన్నాయి. వీటన్నిటిని మేము ఒక రీసెర్చ్ సైన్స్లో ఒక వాల్యూస్ని మేము తెలుసుకొని సమాజానికి మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో దయచేసి ఆ యొక్క విలువల్ని మీరు మా యొక్క వీడియోస్ ద్వారా మీరందరూ తెలుసుకోగలరని నేను ఆశిస్తున్నాను. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క విధానానికి కూడా ఈ సృష్టిలో ఏదైనా ఒక సమస్య ఉందంటే దానికి సొల్యూషన్ లేని సమస్య అయితే ఉండదు. ఆ సమస్యకి సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆ సొల్యూషన్ మనం అందించే ప్రక్రియ అయితే మీకు మా యొక్క సుందర్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా మాకు తెలిసినంత వరకు ఈ వేద విజ్ఞానంలో మేము ఏదైతే నేర్చుకున్నామో ఆ విలువల్ని మేము సమాజానికి అంకితం చేస్తున్నాం, డెడికేట్ చేస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. సేమ్ మా ఈ ప్రోడక్ట్లు మేము 2017 నుంచి కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. 17లో ఈ ప్రోడక్ట్లు మేము లాంచ్ చేసి 18-19 కోవిడ్ టైంలో మేము కొంతమంది పర్లేదు చిన్నది డీలర్స్ని వాళ్ళని పెట్టినప్పుడు కొంతమంది అది పెట్టు, ఇది పెద్ద నీళ్ళు అయితే కొంతమంది మాకు డీలర్స్ని అపాయింట్ చేసాం విజయవాడ, హైదరాబాదు. ఈ అతి తెలివి కలిగిన డీలర్స్ అందరూ కూడా చేసిన పని ఏంటంటే ఒక బాటిల్ని 10 బాటిల్ తయారు చేయటం అనే ఒక నాలెడ్జ్ నేర్చుకొని సంవత్సరంన్నరలో ఎప్పుడు ఒక బాటిల్ కూడా కొత్త బాటిల్ ఆర్డర్ పెట్టకుండా వాళ్ళు వ్యాపారాలు చేయటం మొదలుపెట్టారు. సో అది మాకు అర్థమయ్యి సో ఆ విషయాలు కన్జ్యూమర్ నుంచి మేము కంప్లైంట్స్ తెలుసుకొని మేము ఆ డీలర్స్ని బ్లాక్ చేయడం జరిగింది. వాళ్ళ మీద పోలీస్ కేసులు కూడా పెట్టడం జరిగింది. కొంతమంది అత్తెలివి కలవాళ్ళు ఇంకా అలాంటిదే మేము అంటే మాకు తెలియదు అన్నట్టుగా ఎవరో ఒకళ్ళు సొంత వ్యాపారాలు ఎవడో పక్క నుండి వాణిని పెట్టేసి వ్యాపారాలు చేయిస్తూనే ఉన్నారు. సో ఈ విషయాల్లో మీకు త్వరలో పోలీసు వారి నుంచి కూడా ఒక ప్రాతిపదిక త్వరలోనే మీకు తెలుస్తుంది ఏం జరిగింది, ఎందుకు ఇలాగా డిస్టర్బ్ అయ్యాము అనే దాన్ని కూడా మీకు క్లారిటీస్ వస్తాయి. కాబట్టి ఎవరిని నమ్మొద్దు. మాకు ఎక్కడా కూడా అఫీషియల్గా కంపెనీ వెబ్సైట్ నుంచి తప్ప మాకెక్కడా కూడా డీలర్ డిస్ట్రిబ్యూటర్ అనే నెట్వర్క్ లేదు. సో అలాంటి వ్యక్తులు మీరెవరూ నమ్మొద్దని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను మిత్రులారా. అండ్ అదేవిధంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనేది ఒక చిన్న మైల్ స్టోన్స్ ఇవి. దీనికన్నా గొప్పది హైడ్రో వాటర్ ఫ్యూయల్ టెక్, అంటే మన హైడ్రోజీనియస్ వాటర్ ఫ్యూయల్ టెక్ అనేది దీనికన్నా చాలా గొప్ప స్థానం అనేది తీసుకుంటుంది. ఇది ఆ వాల్యూస్ అవి ఎలా పనిచేస్తాయి ఏంటనేది కూడా మీకు చూపించే ప్రక్రియ అయితే మీకు త్వరలోనే మీకు ఆ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీస్ గురించి మీకు ఆ విలువల్ని మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. అప్పటి వరకు కూడా మా యొక్క వెబ్సైట్ని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు అన్నిటినీ కూడా మీరు చూడగలరు. దాని ద్వారా నాలెడ్జ్ని తెలుసుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. సో ఇంజిన్ నాయిస్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం మిత్రులారా. మినిట్ టు మినిట్ ఇంజిన్ యొక్క వాల్యూస్ అయితే స్లోగా డౌన్ అవుతాయి అండ్ పికప్ పెరుగుతుంది, స్మూత్నెస్ పెరుగుతుంది. ఇంజిన్ పికప్ అనేది పెరగటం అంటేనే ఇంజిన్లో రాడికల్ కంబషన్ అంటే ఒక గుడ్ కంబషన్ జరగటం అనేది మనం ఇది అవ్వచ్చు. అంటే ఇంజిన్లో రాడికల్ కంబషన్ అనేది ఒక్కొక్కసారి ఇంజిన్ ఆయిల్ వచ్చినప్పుడు కూడా సేమ్ జరుగుతుంది.
బట్ ఇంజన్ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఏ ఆయిల్ కన్జ్యూమ్ అవ్వకుండా మీ డీజిలే మీ ఇంజన్లో పూర్తిగా కంబషన్ అయ్యే విధానం ఇక్కడ ఈ సైన్స్లో మనం చేయటం జరిగింది మిత్రులారా. ఈ విధానాన్ని మనం లైవ్లోనే మీ అందరికీ చూపించే ప్రక్రియ అయితే చేస్తూ ఉన్నాం. ఇది నియర్ అబౌట్ ఒక యాంటీడాట్ చేసిన తర్వాత సుమారు 1,00,000 కిలోమీటర్లు యాంటీడాట్ అవసరం లేకుండానే తిరిగింది. సో ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. అదేవిధంగా ఇంకా గొప్పగా ఇంకా ఎక్కువ లైఫ్ స్పాన్ ఇచ్చే విధంగా ఆటోమొబైల్లో ప్రతి వాహనానికి సర్వీస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ సర్వీస్ చేయకుండా ఉండే వాహనం ఎక్కడన్నా ఉంటే అది గొప్పది, చాలా అద్భుతం అది. అలాంటి పరిస్థితిని మనం ఆటోమొబైల్లో సృష్టించుకోలేకపోతా ఉన్నాం. ఈ సృష్టించుకునే విధానమే మేము చేస్తున్న ఈ సుందర్ ఇన్నోవేషన్స్. అనేక రకాల భౌగోళిక అంశాల మీద మేము రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం. ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా కన్జ్యూమర్కి అంటే రియల్ డేటా సైన్స్ అంటాం దీన్ని. సో రియల్ డేటా ఎనాలిసిస్ అని కూడా అంటాము. ఆ రియల్ డేటా ఎనాలిసిస్ని మేము ఎక్కువ కాలం మీకు అందించే విధానాన్ని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో దానిలో భాగంగా మంచి చెడు నష్టాలు కష్టాలు ఎన్నో రకాల భావోద్వేగాలు ఉద్వేగాలు అనేక రకాలు ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా మీ ముందర తెలియజేసే ప్రయత్నం ఈ సుందర్ ఇన్నోవేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. నిన్న మొన్న మనం ప్రకృతి నుంచి మనం ఎంత గొప్ప విధానాలను మనం పొందుతున్నాం, ప్రకృతి పట్ల ఎలా మమేకం అవ్వాలనేది తెలియజేసాం. అదేవిధంగా ప్రకృతిలో జరుగుతున్న అనేక రకాలైన ఇబ్బందికరమైన అంశాలను కూడా మీకు త్వరలో మీకు ఒక్కొక్కటి అంశం కింద మార్చి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం. పర్యావరణ రక్షణే మా యొక్క ధ్యేయం. దీనిలో ఒక ఆటోమొబైల్ ఇంజినే కాదు, ఏవియేషనే కాదు, నేవియేషనే కాదు, హ్యూమనే కాదు, అనేక రకాల జంతు జావాలే కాదు, అన్నీ కూడా నష్టపోతూ ఉన్నాయి. ప్రకృతి పర్యావరణం చాలా దారుణంగా నష్టపోతూ ఉన్నాం. భవిష్యత్తు కాలానికి ఆక్సిజన్ అనే ఒక విలువల్ని మనం పూర్తిగా కోల్పోతూ ఉన్నాం. సో ఈ విధానాలన్నీ కూడా మళ్ళీ మనకి రిపీట్లో బయాలజికల్గా మనం వాటన్నిటిని సాధించుకోవాలి అంటే ఏదో ఒక కంప్లీట్ ఒక విలువైన నాలెడ్జ్ని బేస్ చేసుకొని టెక్నాలజీని చేస్తే తప్పితే ఇవన్నీ కూడా జరిగేది కాదు. వాటిని మీరే ప్రాక్టికల్గా అనుభవం రూపంలో మీ వాహనాలకి మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంది. మెయింటెనెన్స్ లేని వాహనాలను మనం తయారు చేసుకునే ఒక పాఠ్యాంశం. మన పూర్వీకులు పుష్పక విమానం అనే కాన్సెప్ట్లో దేర్ ఇస్ నో ఫ్యూయల్లెస్ వెహికల్. అది అలాంటి ఫ్యూయల్లెస్ వెహికల్ మనం ఎందుకు తయారు చేయకూడదు, ఎవరో ఫ్యూయల్ దగ్గర మనం ఎందుకు కొనుక్కోవాలి. సో ఇలాంటి విధానాలను కూడా మేము త్వరలో మీ ముందర ఆవిష్కరించే పరిస్థితి అయితే జరుగుతూ ఉంది మిత్రులారా. సో కాబట్టి లైవ్లో ఉన్న వారందరూ కూడా ఈ వీడియోని చూస్తున్న వారందరూ కూడా దయచేసి ఈ వీడియోని నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. ఈ మంచిని ఈ నాలెడ్జ్ని అందరికీ పంచుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. సో సిస్టంలో జరుగుతున్న ప్రతి మిస్టేక్ని కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిస్టేక్స్ కిందే భావించాలి మనం, పొరపాట్లు కావాలని చేసినవి కూడా పొరపాటే అది. సో కాబట్టి వాటిని కూడా మనం కంక్లూడెడ్ అనాలిసిస్ చేసుకొని వాటిని పర్ఫెక్ట్గా మనం తయారు చేసుకోగలమని నేను ఆశాభావంతో నమ్ముతూ నాకు తెలిసిన ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మీకు అనేక వీడియోల్లో మీకు తెలియజేస్తున్నాను. సో వాటన్నిటిని మీరు ఆనందిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో మన ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంజిన్ యొక్క వాల్యూస్ అనేవి మనకి ఇప్పుడే 1 to 1 తెలుస్తూనే ఉంటాయి. ఇందాక మనం ఇంజెక్షన్ బిఫోర్ మనం స్మోక్ చెక్ చేసాం. ఒకసారి మళ్ళా ఆఫ్టర్ ఇంజెక్షన్ మానిటర్లో చేయండి. ఆఫ్టర్ ఇంజెక్షన్ కూడా ఎలా ఉంటుంది ఏందనేది కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇంజన్ నాయిస్ని అయితే ఇప్పుడు చూస్తున్నాము, చాలా తక్కువ, వెరీ లో నాయిస్ అయితే వస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా ఇప్పుడు వెహికల్ స్మోక్ అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. కొద్దిగా ముందరగా బండి ఒక అడుగు ముందరకు తీసుకో. ఇందాక అక్కడ బ్లాక్ మార్క్ స్ట్రక్చర్స్ పడ్డాయి, కొంచెం ముందరకు తీసుకొని మళ్ళీ ఒకసారి తీసుకుంటే మనకు క్లారిటీస్ వస్తాయి. రైట్ బస్ చాలు ఇప్పుడు చేయండి. మనం వెహికల్లో మ్యాక్సిమం ఆర్పిఎం కూడా వాడుతున్నాం. నియర్ అబౌట్
5K మ్యాక్సిమం ఆర్పిఎం కూడా వాడాం. దెర్ ఈజ్ నో బ్లాక్ స్ట్రక్చర్. ఓకే, సో ఇది 3 అవర్స్ 4 అవర్స్ వెహికల్లో ఉండే బ్యాడ్ మెటీరియల్ అంతా కూడా డిగ్రేడ్ చేస్తూనే ఉంటుంది. సో సార్ మీరు ఇందాక గమనించారా, ఇందాక స్మోక్లో మనకి డీజిల్ స్మెల్ ఉంది, కార్బన్ స్మెల్ ఉంది, ఇప్పుడు స్మెల్ లెస్ ఎయిర్. ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. ఓకే, ఇంటర్నల్లో పొల్యూటెడ్ మెటీరియల్ ఏదైతే వాయువు ఉందో వాటన్నిటిని మనం మళ్ళీ కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం. ఫుల్ కంబషన్, ఎగ్జాక్ట్లీ 100% కంబషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు. సో దానికి ఏం జరుగుతుంది, దాంట్లో కూడా యాజ్ పర్ ఏఆర్ఐలో మనకి 72% ఆఫ్ మెటీరియల్ ఈజ్ వెంట్ ఇన్ టు ద టైల్ పైప్. కేవలం 18 to 20% మాత్రమే ఫ్యూయల్ బర్న్ అవుతా ఉంది, రిమైనింగ్ అంతా గాలిలోకి వెళ్ళిపోతూ ఉంది. మనం కొట్టించే ప్రతి 100 రూపాయలు 70 రూపాయలు గాలిలోకి వెళ్తుంది. సో ఈ అన్బౌండ్ మెటీరియల్ అంతా ఏమైపోవాలి, ఎవరు డైజెస్ట్ చేసుకోవాలి దీన్ని తీసుకొని? సో ఎయిర్లో అనేక రకాలైన చేంజెస్, ఎయిర్ మెంబ్రెనే కంప్లీట్గా మారిపోయింది ఈరోజు ఈ పొల్యూషన్ దెబ్బకి అనేక రకాల హెల్త్ డిసీజెస్ మీకు తెలియదేం కాదు ఇంకా హెల్త్ సిలబస్లో. ఎస్, సో ఇది దీని యొక్క గొప్పతనం. ఇదేదో కాకుండా ఇప్పుడు ఇది 4th గేర్ 5th గేర్లో కూడా ఫ్లైఓవర్లు ఎక్కుతుంది వితౌట్ యాక్సలరేషన్. బికాస్ ఆఫ్ గుడ్ కంబషన్ ఈజ్ హెల్దీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు గుడ్ మైలేజ్. ప్రైమరీ పొల్యూషన్ అనేది పోద్ది, జేబు నిండుతుంది. మన డబ్బు మనం నిన్నటి దాకా అదే రూపాయి 100 రూపాయలు వేస్ట్గా వెళ్తా ఉంది. జేబు వేస్టేజ్ కాకుండా ఎస్ ప్లస్ ఇది రెండు ఈ వాల్యూస్ ఇది మళ్ళీ అగైన్ మళ్ళీ మన పాకెట్ మన ఎక్స్పెండిచర్స్ అన్ని క్లైమేట్ కి పొల్యూషన్ లేకుండా అద్భుతాన్ని ఇస్తున్నాం. మన లైఫ్ ని హెల్త్ ని బాగా ఇది చేస్తుంది. రైట్. సో ఇది మిత్రులారా ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.